అక్కడ రమేష్ గ్యాంగ్ ఏం చేస్తుంది? ఏం పేపర్ అది? న్యూస్ పేపర్ రా. నేను ఇంకా వైట్ పేపర్ అనుకున్నా లేరా. అదే తెలుగు ఇంగ్లీష్ అని. మనకు తెలుగే సరిగ్గా రాదు, ఇక ఇంగ్లీష్ పేపర్ ఆరా. ఏమనుకున్నారా మా ఫ్యామిలీ గురించే? ఫుల్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ రా. ఆ రోజుల్లోనే మా తాత ఇంగ్లీష్ చదివాడు తెలుసా నీకు? ఏం చదివాడేంటి? ఎల్కేజీ యూకేజీ. ఈడొకరా ముందు నువ్వు ఆపరా, నువ్వు చదవరా. అంత అవసరం అయితే నువ్వే చదువుకోరా. ఇది చదివే ఓకే నాకుంటే డిగ్రీ 6 సంవత్సరాలు చదవరా, 3 సంవత్సరాలు తేల్చి చేసేవాడిని. అర్థమైందా? లేట్ అయినా నిజంగా ఒప్పుకో. నువ్వు చదవరా బాబు. బొంబాయిలో బాంబు పేలుళ్ళు రొటీన్. నెక్స్ట్. కాశ్మీర్ లో కలహాలు ఇది రొటీనేరా. నెక్స్ట్. మనిషి చావకుండా మందు. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చదవరా. కనిపెట్టాలనుకుంటున్నారు, ఆడి కనిపెట్టేసరికి మనకు కనిపించం గానీ. నెక్స్ట్. అరే నువ్వు చదవరా. టాక్సీ డ్రైవర్ ని పెళ్లి చేసుకున్న దుబాయ్ సేట్ కుమార్తె. ఒరే ఆపరా. దుబాయ్ ఫ్లైట్ ఎన్నింటికి రా? రేపు ఉదయం 10 గంటలకి. 10 గంటలకా? రేపు నుంచి మనం అంతా ఎయిర్పోర్ట్ లోనే కలుసుకుంటాం. ఎయిర్పోర్ట్ లో జాబ్ ట్రై చేస్తున్నావా? జాబ్ రావాల్సిన కర్మ నాకేంట్రా. కష్టపడి సంవత్సరమైనా దుబాయ్ పిల్లలు పట్టామనుకో, కావాల్సినంత డబ్బు, కావాల్సినంత పెట్రోల్. ఏమంటావరా? అందుకనే పూర్తిగా చదివేంత వరకు వినరా. పెళ్లి చేస్తానని తీసుకెళ్లి ఇద్దరిని కాల్చి పెట్రోల్ ట్యాంక్ లో పడేశాడంట. ఆలోచిస్తుంటే వాడేంట కామెడీ. బతుకుంటే బొరుగులు అమ్మేదేనైనా చేసుకొని బఠానీలు అమ్ముకొని బతికేస్తాను రా. ఈ బతుకు వద్దురా బాబు, బతుకు. మీ కామెడీ తర్వాత ముందు వాళ్ళ సంగతి చూద్దాం పదండి రా. అదరగొట్టేసా గాని. ఓకే అంటాడంట. గ్యారంటీ నువ్వా? చందుగాడి ఫాదర్ అని నీతో చెప్పారా? ఊహించా. ఇమాజినేషన్స్ వర్కౌట్ కావు. చందుగాడి ఫాదర్ డీల్ డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. బట్ వి వాంట్ ప్రాక్టికల్. అలా మా డాడీ ద్వారా ప్రమోద వాళ్ళ బావగాడి షూటింగ్ లొకేషన్ రామోజీ ఫిలిం సిటీలో అని తెలుసుకున్నాను. స్టార్ట్ సౌండ్ రోలింగ్ కెమెరా యాక్షన్. నువ్వు నన్ను ప్రేమించావని ఓకే కట్ బ్యాకప్. ఓకే ఏయ్ సూపర్. ఇరగదీసావు. ఓ థ్యాంక్ యూ, కూర్చోండి. అమెరికాలో ఉంటూ ఆంధ్రపై సాంగ్స్ రాయడం రియల్లీ గ్రేట్. నా శరీరం అక్కడ తిరుగుతున్నా నా మనసు ఎప్పుడు ఆంధ్ర అందాల మీదనే ఉంటుంది. అమ్మాయిల మీద? చచ్చా అదేం లేదు. ఆంధ్ర ప్రకృతి అందాల మీద, పచ్చని పంట పొలాల మీద, గలగల పారే కృష్ణా గోదావరి తుంగభద్ర నదుల మీద, మన వాళ్ళు మాట్లాడే స్వచ్ఛమైన తెలుగు భాష మీద, ఇంకా చెప్పాలంటే ఇంకా ఎన్నెన్నో మన సాంప్రదాయాలు, మన ఆచార వ్యవహారాలు, ఇంకా చెప్పాలంటే ఇంకా ఎన్నెన్నో. వీటన్నిటి మీద ఎన్ని పాటలు రాసావు? దాదాపు 40 పాటలు రాశాను. ముందుగా యూత్ని ప్రేమికులను ఆకట్టుకునేందుకు 10 పాటలతో ఈ ఆల్బమ్ను రూపొందిస్తున్నాను. ఆల్బమ్ పేరేంటి? నా మనసులో. ఇంతకీ నీ మనసులో ఎవరో? రియలీ? యా. మరి ప్రమోద? మరదలు మాత్రమే, నా మనసులో లేదు. మరి మీ ఇద్దరికి చిన్నప్పుడే మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిందని పెద్దలు అనుకున్నారు, కానీ మా మనసులు ముడిపడవు. ఎందుకని? మా ఇద్దరిలో ఏ ఒక్కరు మరొకరితో నా మనసులో నువ్వే అని చెప్పినా నా మనసులోనూ నువ్వే అని చెప్పే పరిస్థితుల్లో మేమిరువురం లేం కాబట్టి. మరి మీ మామయ్యకి అత్తయ్యకి ఎలా నచ్చ చెప్తారు? మరో కోణంలో. ఎలా?
ఆ విషయం మీ డాడీతో చెప్తాను. ఇప్పుడు చెప్తే రేపు అందరం కూర్చొని మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే ఓకే. బాయ్ బాయ్. బాయ్. సీ యూ ఫాదర్. అలా Okay. నేను Bye, రోజు ప్రశాంత్, థ్యాంక్ యూ. ఆ ప్రాబ్లమ్ ని సింపుల్ గా సాల్వ్ చేసేసాం. కాబోయే సినిమా డైరెక్టర్ అనిపించారా? సక్సెస్ గ్రాండ్ చందుగాడు ప్రాబ్లం చాలా సింపుల్ గా సాల్వ్ చేశాడు రా. నో డౌట్ మీ లవ్ హిట్ అయిన సినిమా అంత సక్సెస్. హ్యాపీగా వినండి. మా లవ్ ఎప్పుడో సక్సెస్ రా. మీ మమ్మీ డాడీ వాళ్ళు బాజా భజంతులతో ఎదురు చూస్తారా? గో హెడ్. మనం చందుగారికి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మీ బావ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఇంత నాకు ఇచ్చేసాను. వెళ్దామా? ఫస్ట్ పెళ్ళ ఆ విధంగా కథ ముగించావా? అవును, లేకుంటే నాకు తెలుసు ఈ భడవ ఆ రోజు నడుం కట్టి వాళ్ళిద్దరిని కలపకుండా ఉంటే మా గురువు గారి పోస్ట్ అప్పుడే పోయేది. ఎందుకని? ఆ రోజు ఆ ఇద్దరు లవర్స్ టెర్రస్ పైకి ఎక్కి దూకి చావాలనుకున్నారు. నా అదృష్టం బాగుండి చందుగాడి కథ సుఖాంతం చేశాడు. నీ కథ సూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాంగ్ సూపర్ గా ఉండాలి. 100 days మూవీ అవ్వాలి. లొకేషన్స్ అదిరిపోగనప్పో. మంచి కామెడీ కూడా ఉండాలి. అన్నీ ఉంటాయి నీకు నచ్చే విధంగా. నువ్వు మళ్ళీ ఏదైనా సినిమా కథ రాసేటప్పుడు మమ్మల్ని కలు. అసలు వెరైటీ వెరైటీ ప్రేమ కథలు దొరకాలంటే మాలాంటి కాలేజీ ప్రిన్సిపల్ అయితే బోల్డ్ అని ప్రేమ కథలు. ఏ సార్ వాళ్ళు చెప్పారు సార్. గురుగారు మనం కూడా సినిమా ఇండస్ట్రీకి వెళ్దామా? నేను రెడీరా శిష్య. ఇద్దరు కాంబినేషన్ బ్రహ్మానందం ఆలీలో చాలా బాగుంటారు. కౌండమని సైందిల్, వివేక్ వడివేలు మాదిరి. శిష్య గురుగారు సినిమా ఇండస్ట్రీకి పోదాం పదా, దున్నేద్దాం పదండి. శ్రీచంద్ర ఈ సినిమాతోనే మేము రంగప్రవేశం చెయ్యాలి. నన్ను కూడా హీరోయిన్ చేయాలి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ కదా. ఓకే సార్ డన్. గురుగారు ఈ శుభ సందర్భంలో మన అందరూ గ్రూప్ ఫోటో తీసుకుందామా? యాక్షన్. ముందుగా ప్రేమికులకు నమస్కారాలు. హృదయంలో పుట్టే భావామృతం పేరే ప్రేమ. చాలా హైఫై లాంగ్వేజ్ వాడేస్తున్నాను కదా. ఈ ప్రేమతో వచ్చిన గొడవే అది. ప్రేమ అని పేరెత్తగానే చంద్రుడు, చకోరాలు, అమృతము, ఆవకాయ ఇలా పొంగుకొచ్చేస్తాయి. గుండెల్లో ప్రేమ పుట్టి పుట్టగానే నా మనసులో నువ్వే అని చెప్పాలనిపిస్తుంది. మనం ప్రేమించిన వ్యక్తి కూడా నా మనసులోనూ నువ్వే అని చెప్పేస్తే ఆ మనసుకి ఇక మార్పు ఉండదు, ఆ ప్రేమకి ఇంకా మరణం లేదు. ఇక అక్కడి నుంచి అలకలు, ఎత్తి పొడుపులు, కోపతాపాలు, విరహ వేదనలు అబో మృదు మధురంగా ఉంటుంది. అలాంటి దివ్యమైన స్వర్గంలో విహరించాలని, ఇటువంటి ప్రేమ కథలు వినాలని మనసున్న ప్రతి వాళ్ళకి ఉంటుంది. బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం గొప్పదని చెప్పే దృశ్యమాలిక ఈ చిత్రం. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే, ఈ కథని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి ఇది తన కాలేజీలో జరిగిన యథార్థ ప్రేమ కథ అని నాతో చెప్పాడు. నేను మీతో చెప్తున్నాను, చూడండి. ఎంట్రీ అదిరిపోయింది. ఇదే నేను చదివిన కాలేజ్. విశాలమైన రోడ్లు, దారి పొడుగున పచ్చని మొక్కలు, చాలా చాలా బాగున్నాయి. లోపలికి వెళితే ఇంకా బాగుంటుంది. పెద్ద బిల్డింగ్. అవును, విశాలమైన హృదయం లాంటి ఈ కాలేజీలో ఎన్నెన్ని ప్రేమ కథలు వెల్లివిరిశాయి. అబ్బాయి గారికి కవిత్వం కూడా పుట్టుకొస్తుందే. చక్కని పచ్చిక పైళ్ళు, చల్లని విద్యా కుటీరాలు, చూడ చక్కని పూల మొక్కలు, వెచ్చని క్లాసు రూములు. ఇక్కడి నుంచి చూస్తుంటే మా కాలేజీ అందాలన్నీ అద్భుతంగా కనిపిస్తాయి. ప్రేమంటే నువ్వని ప్రేమించా ప్రేమని మనసే సాక్షిగా